పిఎస్ఎల్వి ట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి, ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట. ఈరోజు మనం సాధారణంగా చాలామందిలో చూస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఒకప్పుడు చూసుకున్నట్టయితే జనరల్గా 70 years 80 years ఉండే వాళ్ళల్లో రావటం చూస్తుండేవాళ్ళం. కానీ ఇవాళ మన జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల చాలా చిన్న వయసులోనే ఈ మోకాళ్ళ నొప్పులు రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు అసలు ఎందుకు వస్తాయి ఏంటి అని చూసినప్పుడు సహజంగా ఏంటంటే వయసుతో పాటు ఎముకల్లో వచ్చే మార్పు, ఎముకల్లో అరుగుదల రావటం, ఆ జాయింట్ బేర్ చేసే బోన్స్ ఏవైతే ఉంటాయో అవి చివర్లు అరిగిపోవటం వల్ల కానీ, అలాగే వేర్ అండ్ టేర్ అంటారు. అంటే జనరల్గా ఆ జాయింట్లో ఉండే లిగమెంట్స్ కానీ, టెండన్స్ కానీ, మెనిస్కస్ కానీ, వీటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ రావటం వల్ల కానీ ఇలా మోకాళ్ళ నొప్పులు రావటం జరుగుతుంటుంది. అయితే ఇవి రావటానికి కారణాలు ఏంటి అని మనం చూసినప్పుడు సహజంగా ఇవాళ రేపు ఎక్కువగా చిన్న వయసులోనే రావటానికి కారణం ఏంటంటే ఒబేసిటీ అనుకోవచ్చు, ఊబకాయం. ఈ ఊబకాయం వల్ల చాలా సమస్యలు వస్తున్నప్పటికీ ప్రధానంగా ఈ ఊబకాయం అంటే మన శరీర బరువును మొత్తాన్ని మోయాల్సింది మన మోకాలు మాత్రమే. సో ఈ మోకాళ్ళు ఈ బరువును మోయలేక తొందరగా, అంటే పెద్ద వయసు వచ్చే కంటే ముందే చిన్న వయసులోనే అరుగుదల రావడం జరుగుతుంటుంది. ఈ అరుగుదల వచ్చినప్పుడు ఏమైందంటే ఆ రెండు జాయింట్ సర్ఫేస్లు, అంటే పైనుంచి వచ్చే తొడ ఎముక, అట్లనే కింద నుంచి వచ్చే షిన్ బోన్ అంటాం మనం, ఈ ఎముకలు రెండు వాటి సర్ఫేస్లు అరిగిపోవటం, వాటి మధ్యలో ఉండే కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోవటము, దీనివల్ల మోకాలు నొప్పి తొందరగా రావటం జరుగుతుంటుంది. అలాగే చూసినప్పుడు జనరల్గా ఏంటంటే మెనిస్కల్ టేర్ అంటాం, అలాగే చూస్తే లిగమెంట్స్ టేర్ అవుతూ ఉంటాయి. ఇవి ఏంటంటే జనరల్గా ఈ స్పోర్ట్స్ పర్సన్స్లో ఎక్కువగా, అంటే ఆటలు ఆడుకునే వాళ్ళు, బాస్కెట్బాల్ కానీ, ఫుట్బాల్ కానీ, ఇలాంటి ఆటలు ఆడే వాళ్ళలో క్రికెట్ కానీ, ఇలాంటి ఆటలు ఆడేటప్పుడు పరిగెత్తేటప్పుడు తెలియకుండానే ఎప్పుడైనా కానీ కాళ్ళు మడత పడిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు జనరల్గా ఆ లిగమెంట్స్ అనేవి టేర్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఏసిఎల్ టేర్ అంటారు, అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ అంటారు. ఇది జనరల్గా ఈ స్పోర్ట్స్ పర్సన్స్లో వీళ్ళల్లో ఎక్కువగా జరుగుతుంది. దీని మూలంగా కూడా మోకాల్లో వాపు, నొప్పి రావడం జరుగుతుంటుంది. అలాగే మెనిస్కల్ టేర్ అంటారు. మెనిస్కల్ టేర్ అంటే ఏంటంటే ఏదైనా జనరల్గా బండి మీద నుంచి పడ్డప్పుడు కానీ, ఏదైనా నడుస్తుంటే మెట్లు ఎక్కేటప్పుడు కాళ్ళు మడత పడిపోయి మోకాలు కిందకు గుద్దుకోవడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు కాలు నడిచేటప్పుడు సహజంగా ఏదైనా టిల్ట్ అవటం అంటే మడత పడిపోతుంటుంది. అలాంటప్పుడు కానీ ఈ మెనిస్కస్ అనేది టేర్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకి మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకి కొన్ని రకాల కీళ్ళ వ్యాధులు, వీటిల్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. దీంట్లో ఏం జరుగుతుందంటే సహజంగా వయసు పైబడే కొద్దీ శరీరం సీరియతే అనేనైతే శరీరం అంటారు, అంటే కృషించిపోవటమే దీని యొక్క ధర్మం. సో ఈ ఎముకలు సహజంగా ఏంటంటే బలహీన పడిపోతాయి. సో ఈ ఎముకలు బలహీన పడ్డప్పుడు ఎముక సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. దాని మూలంగా కూడా, అలాగే కార్టిలేజ్ అనేది డ్రై అయిపోవటం మూలంగా ఈ మోకాల్లో అరుగుదల రావటము, దానివల్ల నొప్పి రావటము, జాయింట్లో వాపు రావటము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలా కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, దీన్ని కీళ్ళవాతం అని కూడా చెప్పొచ్చు. ఇది అచ్చంగా మోకాల్లో ఒక్కసారి రాకపోయినప్పటికీ శరీరంలో చాలా జాయింట్స్లో నొప్పులు వచ్చినప్పటికీ కూడా మోకాల్లో కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాగే గౌటీ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఏంటంటే ఈ గౌటీ ఆర్థరైటిస్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల జాయింట్స్లో నొప్పులు, వాపులు రావటం జరుగుతుంటుంది. ఇది ప్రధానంగా బిగ్ టో అంటారు, అంటే కాలి బొటన వేల్లో మొదలవుతుంది. కానీ శరీరం అంతా కూడా అన్ని జాయింట్లు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చూసినప్పుడు కొన్ని ట్రామాటిక్ కండిషన్స్, అంటే యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు కూడా మనకి ఈ మోకాళ్ళలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మోకాళ్ళలో నొప్పి వచ్చినప్పుడు దీని లక్షణాలు ఎలా ఉంటాయని చూసినప్పుడు
ఒక్కొక్క సమస్యలో ఒక్కొక్క రకమైన లక్షణాలు కనపడే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటాం. పెద్ద వయసులో వచ్చే ఆస్టియోఆర్థరైటిస్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు. అంటే ఏంటంటే పొద్దున్నే లేచినప్పుడు 4 అడుగులు లేచిన దాకా మోకాళ్ళల్లో బాగా పట్టుకున్నట్టుండి నడవటం ఇబ్బంది అవుతుంటుంది. అలాగే క్రెపిటస్ అంటారు. అంటే ఏంటంటే నడుస్తుంటే కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ జాయింట్స్లో కటకట కరకర అని సౌండ్స్ రావడం జరుగుతుంటుంది. అలాగే జాయింట్లో వాపు రావడం జరుగుతుంటుంది. ఇది సహజంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్లో జరుగుతుంటుంది అనమాట. ఇది ఏజ్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ అలా వయసు వచ్చిన వాళ్ళలో సహజంగా జరుగుతుంటుంది. సో ఈ సమస్యకి మనం ఎలాంటి పరిష్కారం చేసుకుంటే మనకి దీని నుంచి బయటపడవచ్చు అంటే, సహజంగా ఏంటంటే మనం మెడిసిన్స్ తోటి ఆయుర్వేదిక్ మందులు ఎన్ని వాడినప్పటికీ కూడా సహజంగా ఈ డీజనరేటివ్ చేంజెస్లో కొంతవరకు మాత్రమే ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్ అని చేస్తాం. ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్లో ప్రధానంగా ఏంటంటే జానువస్తి అని, అలాగే పొట్టలి స్వేదం అని, అలాగే ఇంకేంటంటే లేపం అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ చేస్తామన్నమాట. అయితే ఈ ట్రీట్మెంట్ దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే, మోకాలు నొప్పి ఏ మోకాలు నొప్పి వచ్చినా అందరూ ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటారు. జానువస్తి అని ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ఏంటంటే కొంచెం పిండితోటి మోకాల మీద గట్టులాగా కట్టేసి దాంట్లో వేడివేడిగా ఆయిల్ పోసి ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ ఉంచుతామన్నమాట. అది అయిపోయిన తర్వాత లైట్గా అభ్యంగం అంటాం, అంటే లైట్గా మసాజ్ చేసి దాని తర్వాత ఏంటంటే ఈ పోటలి స్వేదం అని చేస్తాం. దీని తర్వాత ఏంటంటే లేపం అని కొన్ని మందులు పొడులు తీసుకొని ఆ పొడుల్ని కొన్ని ఆయిల్లో కలిపి పేస్ట్ లాగా చేసి దాన్ని మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసేసి కట్టేస్తాం. సో ఈ 3 ట్రీట్మెంట్లు 1 by 1 వరుసగా చేసుకుంటూ పోతాం. కానీ ఈ జానువస్తి అనేది ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారని చూసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క కండిషన్లో ఏ కండిషన్లో మనకు మోకాలు నొప్పి వచ్చింది, డీజనరేషన్ వలన వచ్చిందా, లేదు రిమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చిందా, లేదు గౌటీ ఆర్థరైటిస్ వల్ల వచ్చిందా, లేదు లిగమెంట్ టేర్ వల్ల వచ్చిందా, ఇలా ఆ పర్టికులర్ సందర్భాన్ని బట్టి ఎందుకు వచ్చిందనే దాన్ని చూసి దాన్ని బట్టి ఏ ఆయిల్తో చేయాలనేది ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ మాత్రమే చేయగలుగుతాడు. అందరూ చేస్తారు జానువస్తి అనే ట్రీట్మెంట్, కానీ ఆ కండిషన్ బట్టి ఎలాంటి ఆయిల్స్తో చేయాలి, ఏ రకమైన లేపం వేయాలి, వీటిని దృష్టిలో పెట్టుకొని కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక మనకి ఈ మోకాలు నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.